హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక టిక్ మార్క్ అయితే చేసి ఉండాలి. దీనికి ఈ మార్క్ టిక్ మార్క్ చేయకపోతే మన వీడియోలో అనేది అసలే వైరల్ కాదు అని మన యూట్యూబ్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది చాలామందికి ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే చూసుకోండి. ఓకే, ఇది ఓన్లీ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మొబైల్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను studio.youtube.comకి వెళ్ళి. ఓకే, సో మనకు తెలుసు హోమ్ పేజ్కి వచ్చినాక ఇక్కడ రైట్ సైడ్ కార్నర్కి అయితే మనకి ఈ క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ వీడియో అని కనబడుతుంది కదా. సెలెక్ట్ వీడియో చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మన యాస్టీస్గా ఎంట్రీ చేయాలి. ఓకే, ఈ చెప్పినటువంటి ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఈ యొక్క పాయింట్ కొరకే ఈ వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రం మనకి ఈ పబ్లిష్ టు సబ్స్క్రైబర్స్ ఫీడ్ అండ్ నోటిఫైడ్ సబ్స్క్రైబర్స్ అనేది టిక్ ఉన్నప్పుడు మాత్రమే వీడియో అనేది వైరల్ అయ్యి చాలామందికి మన సబ్స్క్రైబర్స్కి అండ్ చూసే వాళ్ళందరికీ కూడా వెళ్తుంది. అండ్ మన యూట్యూబ్లో సెర్చ్ ఇంజన్లో కూడా ఈజీగా కనబడుతుంది. ఓకే, సో ఈ వీడియోని అయితే ప్రజెంట్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించి ఇంకేం ముట్టట్లేదు కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ మీదనైతే క్లిక్ చేస్తున్నా. సో ఎప్పుడైతే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దీనికైతే ఖచ్చితంగా వెంటనే పబ్లిష్ అయితే చేయకూడదు, దీన్ని షెడ్యూల్ చేయాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అనేది చేసి ఇక్కడ పబ్లిక్ అని కనబడుతుంది, అయినా కూడా ఈ పబ్లిక్ అనే దాని మీద ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ షెడ్యూల్ చేయాలి. వెంటనే ఒక గంట కన్నా కనీసం గంట తర్వాత మనకి షెడ్యూల్ అనేది చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి షెడ్యూల్ మీద క్లిక్ చేయగానే ఏ టైంకి క్లిక్ చేయాలి అంటే ఏ టైంకి మనం షెడ్యూల్ చేద్దాం అనుకుంటారనేది ఇక్కడ చూస్ చేసుకోండి. సో నేను ఇప్పుడు 19th రోజే ఒక ఇప్పుడు 10 ఆ టైంకి అయితే షేర్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. అంటే పబ్లిక్ వీడియో అనేది ఆ టైంకి పబ్లిక్ కావాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 10కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని షెడ్యూల్ అనేది మనది క్లిక్ చేశాను. సో ఈ విధంగానైతే మీరు ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ పబ్లిష్ టు సబ్స్క్రైబర్స్ అని కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు షెడ్యూల్ చేసి మనము వీడియోని అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఇక్కడ వీడియోని చూసినా కూడా ఈ వీడియో షెడ్యూల్ అని మనకు కనబడ్డట్టు ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగానైతే మీకు కనబడుతుంది. ఓకేనా, షెడ్యూల్డ్ అని కనబడుతుంది కదా. సో వెంటనే అయితే పబ్లిక్ అయితే కాదు. ఒక గంట టైంలో మనం ఏదన్నా చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా మళ్ళీ ఎడిట్కి వచ్చి ఏదైనా మిస్టేక్స్ పోయినా ఒకవేళ తమ్మునేలు ఒకదానికొకటి పెట్టినా కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ మార్క్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది మనకి వీడియో ఈ పాయింట్ అయితే తీసుకురావడానికి ముఖ్య కారణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసుకోండి.